నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలోని మల్లెపల్లిలో జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వెల్దండి గ్రామ కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాకుండా జేపీ నగర్లో కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా మేము బాధ్యత తీసుకుంటామంటూ ఎంతమంది ఎన్ని తీసుకొచ్చినా ఎన్ని లారీలు వచ్చినా మేము ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పెట్టము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమనగల్ మండలంలో అదేవిధంగా కల్వకుర్తి మండలం కల్వకుర్తి టౌన్లో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆమనగల్లో ఈరోజు ఆ వడ్లు తీసుకొచ్చినప్పుడు ఈ తరుగు తీస్తూ ఉన్నారు, ఎక్కువైంది తక్కువైందని మాట్లాడుతూ ఉంది. ఈ తాళ్ళు తీసేటువంటిది ఆ మిషన్ కూడా అక్కడ పెట్టి అందులో అరకిలో పోతుందా కిలో పోతుందా అంతే మాత్రమే కట్ చేస్తారు. అక్కడ పెడతా ఉన్నారు ఆ మిషన్. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక 50 బస్తాలు తీసుకొచ్చేసి ఒకసారి పెడతారు. ఆ 50 బస్తాల నుంచి ఒక బస్తా తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసేసి ఆ బస్తాలో దాన్ని తూర్పాలు పట్టినట్లయితే ఎంత పోతుంది, అరకిలో పోతుందా కిలో పోతుందా, ఆ కిలో అన్ని సంచులకు కూడా తీస్తున్నారు. ఈ పద్ధతి తలకొండపల్లిలో గతంలో కూడా చేస్తూ ఉంది. కొన్ని ప్లేస్లలో 4 కిలోలు 5 కిలోలు కూడా తీసుకుంటూ ఇది పద్ధతి కాదు కాబట్టి రైతులకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి అది చేయొద్దని చెప్పేసి ఈరోజు నేను అక్కడే ఉండి ఆమనగల్లో మార్కెట్ యార్డ్లో అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో అది చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈరోజు ఈ మెప్పా వాళ్ళు మాకు కావాలంటే చెప్తే కలెక్టర్కి చెప్పి అడిషనల్ కలెక్టర్కి చెప్పేసి 2 సెంటర్స్ ఇక్కడ పెట్టించడం జరిగింది. ఒకటి జేపీ నగర్, ఇంకోటి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కల్వకుర్తిలో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వరి కొనుగోలు చేస్తారు. ఇక్కడ కూడా నేను ఒకటే దయచేసి చెప్తా ఉన్నా, ఇక్కడ కూడా రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులను ఇబ్బంది పెట్టకూడదు. నిజంగా కూడా కొంత మాయిశ్చర్ డిఫరెన్స్ ఉంటే ఎంత ఉందో చెప్పండి. వాళ్ళు ఇప్పుడు ఇది ఎండాకాలం, ఒక్కరోజు ఎండబెట్టిచ్చేస్తే నీ మాయిశ్చర్ అంతా పోతుంది కాబట్టి తగ్గుతుంది. అది ఎవరు కూడా అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు రావాల్సింది కరెక్ట్గా మరి నోట్ చేసి కరెక్ట్గా చూసుకొని సరిగ్గా చేయాల్సిన అవసరం. అదేవిధంగా కొంత తాళ్ళు వచ్చింది